హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్స్ టెక్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో కొన్ని ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్లో ఉపయోగించేటువంటి కాంపోనెంట్స్ గురించి మనం తెలుసుకుందాం. ఈ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ పార్సిల్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. అందులో ఏమేమి ఉన్నాయో మీరు చూద్దాం. ఇది మనం చూసినట్టయితే ఇవి కెపాసిటర్స్ అన్నమాట. కండెన్సర్స్ అంటారు. ఇవి ట్రాన్సిస్టర్స్, కనెక్టింగ్ వైర్స్. ఇవి సర్వో మోటార్స్ అంటారు. అంటే ఇప్పుడున్నటువంటి ఈ ఎలక్ట్రానిక్స్లో రోబోటిక్లో కానివ్వండి, మిషన్ లెర్నింగ్లో కానివ్వండి, ఇవి ఎంతో కీలకం అన్నమాట. ఎందుకంటే మూమెంట్ అనేది ఇక్కడ జరుగుతుంది. మనం ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ ద్వారా ఆ సర్క్యూట్లో ఫిజికల్గా ఏమైనా మార్పులు జరగాలన్నా, అందులో దాని డైరెక్షన్ చేంజ్ అవ్వాలన్నా, అంటే అందులో మెయిన్ అందులో ఏదన్నా కదలిక అనేది కావాలంటే ఇటువంటి ఈ మోటార్స్, సర్వో మోటార్స్ ఉపయోగించి చేస్తుంటారు అన్నమాట. ఇవి వాటికి సంబంధించినటువంటి పవర్ సప్లై రీఛార్జ్ చేసేటువంటి ఛార్జింగ్ మాడ్యూల్స్ అన్నమాట. ఇవి కనెక్టర్స్ అన్నమాట, ఛార్జింగ్ కనెక్టర్స్. వీటిలో సోలార్ ప్యానల్స్ అన్నమాట. ఈ సోలార్ ప్యానల్స్లో చాలా సైజులు ఉంటాయి. మనకు కావాల్సిన సైజు మనం తీసుకోవచ్చు. ఇందులో కొన్ని రకాలు తీసుకోవడం జరిగింది. ఇవి స్విచ్లు అనమాట, మైక్రో స్విచ్చెస్ అంటారు వీటిని. ఇవి రోటర్ టైప్ అనమాట. ఈ ప్రాజెక్ట్ రెడీ చేసినప్పుడు దీని గురించి క్లియర్గా చెప్తాను. ప్రస్తుతం ఏంటంటే ఈ పార్సెల్ అన్బాక్సింగ్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం. ఇవి కూడా కనెక్టర్స్ అన్నమాట. ఇవన్నీ ఛార్జింగ్ కనెక్టర్స్. ఇవి కూడా కండెన్సర్స్ అన్నమాట, కెపాసిటర్స్ అంటారు వీటిని. ఇవి బ్యాటరీ హోల్డర్స్ అంటారు. అంటే 3.7 వోల్ట్ బ్యాటరీస్ ఉంటాయి కదా, 18650 బ్యాటరీస్ ఉంటాయి కదా, ఆ బ్యాటరీని పెట్టేటువంటి హోల్డర్స్ అంటారు, బ్యాటరీ హోల్డర్. ఇవి డయోడ్స్, వోల్టామీటర్ అంటారు దీన్ని. అంటే 30 వోల్ట్స్ దాని కెపాసిటీ అనమాట. 0 to 30 వోల్ట్స్ వరకు దాన్ని వోల్టేజ్ మెజర్ చేసేటువంటి ఇది మీటర్ అన్నమాట, వోల్ట్ మీటర్. ఇవన్నీ కూడా ఈ సెన్సార్స్ అన్నమాట, మాయిశ్చర్ సెన్సార్స్ అంటారు. ఈ సెన్సార్ మాడ్యూల్తో కలిపి ఉంటాయి అన్నమాట. ఇవి అందులో యూజ్ చేసే బ్యాటరీస్ అన్నమాట. ఇది ఈ బ్యాటరీస్ మనం ఈ హోల్డర్లో ఉంచుతాం. ఇవి కూడా మైక్రో స్విచ్చెస్ అన్నమాట, చిన్న మైక్రో స్విచ్చెస్ ఇవి. ఇది బ్యాటరీ అన్నమాట, 4 వోల్ట్ బ్యాటరీ. రెండు టెర్మినల్స్ కూడా పక్క పక్కనే ఉంటాయి. 4 వోల్ట్ బ్యాటరీ అన్నమాట ఈ బ్యాటరీ. ఇవన్నీ కనెక్టింగ్ వైర్స్ అన్నమాట. ఇవి కూడా 4 వోల్ట్ బ్యాటరీస్. ఈ 4 వోల్ట్ బ్యాటరీస్లో 1 AH అనమాట. ఇది 4 AH అయితే 1 H బ్యాటరీస్ చిన్నవి. ఇది 0.5 AH అన్నమాట, అంటే 500 mAh. ఇవి కూడా సేమ్ సైజ్ అనమాట.
మనం చేసేటటువంటి ప్రాజెక్ట్స్లో వీల్స్ ఏమైనా కావాలంటే దానికి కావాల్సిన రోటర్ మెకానిజంకి అసెంబుల్ చేసే వీల్స్ అన్నమాట ఇవి. అంటే మనకు కావాల్సిన సైజు ప్రకారంగా తీసుకోవచ్చు. ఈ బ్యాటరీస్ వచ్చేసి 1.5 AH బ్యాటరీ అనమాట. ఇది ట్రాన్స్ఫార్మర్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ 12012 1 ఆంపియర్ అన్నమాట. ఈ విధంగా ఉంటుంది అనమాట ట్రాన్స్ఫార్మర్. ఇవి మైక్రో స్విచ్చెస్ అనమాట. ఇవి అంటే ఇక్కడ మెటల్ క్లాంప్ ఉంటుంది అనమాట. అంతకుముందు చూసిన మైక్రో స్విచ్ వేరు, ఇది రోలర్ టైపు, ఇది మెటల్ క్లాంప్ టైపు. ఇవి ఆన్ ఆఫ్ స్విచ్చెస్ అన్నమాట. ఇవి ఐసీలు, LM358 దీని నెంబరు. ఇవి ఐసీలు. వీటిలో మైక్రో ఐసీ కూడా ఉన్నాయి. ఇవి పవర్ రెగ్యులేటర్స్ అన్నమాట. 12 volts రెగ్యులేటర్స్, 7812 రెగ్యులేటర్ ఐసీలు. ఇది పవర్ సప్లై మాడ్యూల్ అన్నమాట. ఇది ఒక ట్రాన్స్ఫార్మర్. ఇది 1 amp 012 అన్నమాట. ఇది కూడా ఇదో బ్యాటరీ. ఇవి పీసీబీలు అంటారు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ అనమాట. అంటే ఈ సర్క్యూట్ అసెంబుల్ చేయాలంటే దీన్ని యూజ్ చేస్తాం. దీని మీద ఆ కాంపోనెంట్స్ పెట్టి సోల్వింగ్ చేస్తాం అన్నమాట. వీటిలో సైజులు ఉంటాయి అన్నమాట. ఇవి గేర్ మోటార్స్ అంటారు, డబల్ సాఫ్ట్, 2 సైడ్ సాఫ్ట్స్ ఉంటాయి అన్నమాట దీనికి. ఇదొకటి. ఇది సింగిల్ సాఫ్ట్ అనమాట. దీని 1 సైడ్ సాఫ్ట్ ఉంది చూసారా. దీని బోత్ సైడ్ సాఫ్ట్ ఉంటాయి, దీనికి సింగిల్ సైడ్ సాఫ్ట్ ఉంటాయి. ఇది LM386 నెంబర్ గల ఐసీ అన్నమాట. ఇవి ప్రీసెట్ అంటే వేరియబుల్ రెసిస్టర్స్ అన్నమాట. ఇవి ఆన్ ఆఫ్ స్విచ్చెస్, చిన్న సైజ్ అన్నమాట. కనెక్టింగ్ వైర్ అంటే ఇది కొద్దిగా థిన్గా ఉంటుంది. దీని కొద్దిగా లైట్ డిఫరెన్స్ అన్నమాట. సన్నవి లాగా ఉంటాయి. ఇవి ఎల్ఈడీస్ అన్నమాట, 1 watt ఎల్ఈడీస్ అన్నమాట. పుష్ టు ఆన్ స్విచ్చెస్, మైక్రో స్విచ్చెస్ అంటారు. ఇవి కూడా మైక్రో స్విచ్చెస్, పుష్ టు ఆన్. ఇవి డయోడ్స్. ఈ డయోడ్స్ పెద్ద డయోడ్ అన్నమాట. ఇవి చిన్న డయోడ్స్ అయితే ఇవి పెద్ద డయోడ్స్. వీటిలో యాంపియర్లు వీటి మీద ప్రింట్ చేసి ఉంటుంది అన్నమాట. వాటి పవర్ని బట్టి ఉంటాయి. ఇవి కూడా ఐసీలు, 7805 5 volt రెగ్యులేటర్ ఐసీలు అన్నమాట. ఇవి కూడా ఎల్ఈడీసే. ఇవి ఫోకస్ ఎల్ఈడీస్. అయితే వెనకాల హీట్ సింక్తో ఉంటాయి. అంటే ఎల్ఈడి వెలిగేటప్పుడు ఇవి పవర్ ఎక్కువ కాబట్టి ఆ హీట్ కంట్రోల్ చేయడం కోసం హీట్ సింక్ ఉంటుంది అనమాట. ఈ అల్యూమినియంతో తయారు చేసిన మెటీరియల్.
ఇవి ఇన్ఫ్రారెడ్ మాడ్యూల్స్ అనమాట. ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ ఉన్నటువంటి మాడ్యూల్స్, ఐఆర్ మాడ్యూల్స్ అంటారు. ఇవి డిజిటల్ థర్మోమీటర్, అంటే మనం దీని ద్వారా ఈ టెంపరేచర్ మెజర్ చేయొచ్చు. అంటే రూమ్ టెంపరేచర్ కానీ, ఏదైనా కాంపోనెంట్స్ కానీ, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కానీ, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ కానీ అవి వర్కింగ్లో ఉన్నప్పుడు కొంత హీట్ రావడం జరుగుతుంది. ఆ హీట్ ఎంత ఉన్నది తెలుసుకోవడం కోసం మనం దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట. చాలా రకాలుగా యూజ్ చేస్తుంటాం అనమాట. హీట్ మెజర్మెంట్ కోసం దీన్ని యూజ్ చేస్తాం. ఈ విధంగా ఉంటాయి. ఇవన్నీ పవర్ కార్డ్స్ అనమాట. ఇవి 3 పిన్ పవర్ కార్డ్స్ అంటారు. అంటే ప్లగ్ వైర్ అనమాట. ఇవి పవర్ కేబుల్స్ ఉంచేద్దాం. ఇది కూడా వోల్ట్ మీటర్, 30 వోల్ట్ మీటర్ అనమాట. ఈ 2 వోల్ట్ మీటర్స్. ఇవి సి టైప్ మాడ్యూల్స్ అనమాట. సి టైప్ ఛార్జింగ్ కనెక్టర్స్. ఇది కూడా ఐసీ 2822 ఐసీ. ఇదొక మోటార్. ఇవి పవర్ కేబుల్స్ అన్నమాట, పవర్ కార్డ్స్. 2 పిన్ అన్నమాట. దీనికి 2 పిన్లే ఉంటాయి ఈ ప్లగ్కి. ఇది కూడా పవర్ కార్డే. ఈ 2 కూడా పవర్ కార్డ్. ఇవి వచ్చేసి స్లీవ్ అనమాట, థర్మల్ స్లీవ్ అంటారు. వీటిని ఏం చేస్తామంటే మనం వైర్ జాయింట్ చేసినప్పుడు దీన్ని ఆ జాయింట్ మీద దీని నుంచి హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది మెల్ట్ అయ్యి ఇది సైజు రెడ్యూస్ అవుతుంది అనమాట. అంటే చిన్నగా అయిపోతుంది. ఇది ఉంది కదా, ఇందులో 2mm, 3mm, 5mm అలాగ మనకు కావాల్సిన సైజుతో ఉంటాయి. ఆ వైర్స్ని బట్టి ఇప్పుడు ఒక వైర్ మనం జాయింట్ వేసినప్పుడు, ఇప్పుడు సపోజ్ ఏ వైర్ ఉన్నాయి, ఈ వైర్ జాయింట్ ఏంటంటే మనం ఇక్కడ ఈ జాయింట్ వేసిన తర్వాత ఈ వైర్స్ని ఇలా జాయింట్ వేసిన తర్వాత ముందు దీన్ని ఇందులో తొడుగుతాం అనమాట. ఇంత పీస్ కట్ చేసి ఇలా తొడిగేస్తాం. ఇక్కడ జాయింట్ వేసిన తర్వాత దీన్ని ఇక్కడ ఉంచేసి హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ లైటర్తో కానీ దీంతో హీట్ చేసినప్పుడు అది మెల్ట్ అయ్యి దానికి అతుక్కుపోతుంది. అంటే ఆ జాయింట్ దగ్గర కూడా బయటకు కనిపించకుండా మొత్తం ఇన్సులేటెడ్ వైర్గా కనిపిస్తుంది అనమాట. ఇన్సులేషన్లా పనిచేస్తుంది స్లీవ్ అనమాట. అంటే టేప్ కూడా యూజ్ చేయొచ్చు. స్లీవ్ వాడితే కొంచెం చూడడానికి కూడా బాగుంటుంది అనమాట. ఇవి బ్యాటరీస్. ఈ బ్యాటరీస్లో చాలా రకాలుగా ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఉన్నాయి కదా, ఈ టెర్మినల్ చూసారా, నెగిటివ్ టెర్మినల్. ఈ పాజిటివ్ టెర్మినల్ వచ్చేసి ఇక్కడ ఇది పెద్దగా ఉంటుంది, ఇక్కడ వచ్చి కనెక్టింగ్ పాయింట్ చిన్నగా ఉంటుంది అన్నమాట. మనకు కావాల్సినదైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఉంటుందన్నమాట, 18650 అనమాట ఈ నెంబరు. ఇది కూడా అంతే. ఈ యాంపియర్స్ ఇవి ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ అంటారు అన్నమాట. మెయిన్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ అంటే ఇన్ఫ్రారెడ్ మాడ్యూల్కి, ఇది ఐఆర్ మాడ్యూల్కి ఇవి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఇవి మ్యాగ్నెటిక్ రీడ్ స్విచ్చెస్ అంటారు అన్నమాట. రీడ్ రిలే అని కూడా అంటారు. అంటే దీనికి మ్యాగ్నెట్, ఎప్పుడైతే మ్యాగ్నెట్ దీనికి కనెక్ట్ అవుతుందో అందు దగ్గరలో మ్యాగ్నెట్ దాని దగ్గర ఉంటేనే ఇది సర్క్యూట్ని క్లోజ్ చేస్తుంది అన్నమాట. మ్యాగ్నెట్ ఎప్పుడైతే దూరంగా ఉంటుందో సర్క్యూట్ బ్రేక్ అవుతుంది. ఇది ఒక స్విచ్గా ఉపయోగిస్తాం అన్నమాట. దీన్ని మ్యాగ్నెట్ రిలే స్విచ్ అంటారు, మ్యాగ్నెటిక్ రిలే స్విచ్. ఈ నెంబర్ అయితే దీని కనిపించడం లేదు. లోపల అయితే నెంబర్ ఉంది, దీన్ని నోట్ చేసిన నెంబరు. ఇవి ఎల్ఈడీస్లో అంటే మనకి ఆ బీమ్, ఇది లైట్ ఎల్లో కలర్ బీమ్ అనమాట. దీని నుంచి వచ్చేది ఆ లైట్ పడే ఫోకస్ ఎల్లో కలర్ ఫోకస్ వస్తుంది. ఇది వైట్గా వస్తుంది అనమాట, వైట్ కలర్ వస్తుంది. ఇది ఆర్డినో యూనో అనమాట. ఆర్డినో యూఎన్ఓ ఇక్కడ ఉంది కదా, ఆర్డినో యూఎన్ఓ. ఇదేంటంటే మనం ఇచ్చే ప్రోగ్రామ్, దీనికి ఏదైతే కమాండ్స్ ఇచ్చి ఒక సర్క్యూట్ మనం రెడీ చేసి దీనికి కమాండ్ ఇచ్చినప్పుడు దాని ఆధారంగా వీటిని వర్క్ చేద్దాం. ఇక్కడ బ్యాటరీకి కావాల్సిన సప్లై పంపించడం కానీ, ఈ గేర్ మోటార్ని ఆపరేట్ చేయడం కానీ, సర్వో మోటార్ని ఆపరేట్ చేయడం కానీ, అన్నిటికీ ఇది ఒక సిపియులా పనిచేస్తుంది అనమాట.
దీని గురించి నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో దాని ప్రోగ్రామ్ ఎలా చేయాలనుకుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని ఆర్డినో అంటారు. ఇవి బజర్స్ అన్నమాట. ఈ బజర్ అంటే మనకి బీప్ సౌండ్ వస్తుంది, ఐడియా ఉందా? మనం కొన్ని రకాల ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ యూజ్ చేస్తుంటాం. అవి వాటి టైం కంప్లీట్ అయిన తర్వాత మనకి బీప్ ద్వారా ఇండికేషన్ వస్తుంది కదా, ఆ బీప్ దీని నుంచి వస్తుంది అనమాట. ఈ బజర్ స్మాల్ సైజ్ బజర్ అనమాట. ఈ బజర్ కూడా సర్క్యూట్లో ఉంటుంది. ఇది బెల్ట్స్ అనమాట, అంటే ఆ మోటార్కి ఉపయోగించినటువంటి బెల్ట్స్, డీసీ మోటార్కి ఉపయోగిస్తాం. ఇందులో ఏమున్నాయి చూద్దాం. ఇందులో బజర్ అయి ఉండదు, పెద్ద సైజ్ బజర్ అయి ఉంటుంది. ఇది బిగ్ సైజ్ 12 volts బజర్ అనమాట. ఇది 3 volts నుంచి 12 volts వరకు పనిచేస్తుంది. దీనికి సప్లై ఇచ్చినప్పుడు దీని నుంచి సౌండ్ వస్తుంది. అది ఎలాగంటే ఇక్కడ ఉంది. సపోజ్ బ్యాటరీ చూద్దాం. ఇక్కడ బ్యాటరీ ఉంది కదా, ఇది మైనస్, ఈ విధంగా పనిచేస్తుంది అనమాట. బజర్ ఇండికేటర్ అంటారు దీన్ని. ఇవన్నీ కూడా ఆ బజర్సే. అంటే ఇవన్నీ మనకి రెడీగా అవైలబుల్గా ఉండవు. ఇవి మనకు కావాల్సినప్పుడు ప్రాజెక్ట్ చేసేటప్పుడు దొరకవు అనమాట. అందుకనే ముందుగా తెప్పించి ఉంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఇవి బ్యాటరీలో ఇంకొంచెం కెపాసిటీ ఎక్కువ. ఇది 7.4 volt బ్యాటరీ అనమాట. ఇవి కూడా ఐఆర్ సెన్సార్స్ అనమాట. ఐఆర్ ఎల్ఈడీస్ అంటారు, ఇన్ఫ్రారెడ్. ఇవి మోటార్ పుల్లీస్ అంటారు. అంటే మోటార్కి సాఫ్ట్కి ఉంటాయి, డీసీ మోటార్కి. ఆ సాఫ్ట్ మీద నుంచి ఈ బెల్ట్ రొటేట్ అవుతుంది అనమాట. ఈ బెల్ట్ నుంచి ఇంకో గేర్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. అయితే ఇంతకుముందు కూడా మనం సెన్సార్స్ చూసాం. ఈ సెన్సార్స్ ఇవి 5 mm. అంతకుముందు మనం చూసిన 3 mm సెన్సార్స్ అనమాట. ఇక్కడ ఉన్నాయి ఇవి సెన్సార్స్ అనమాట. అంటే ఇందులో ఇవి 5 mm, ఈ 3 mm. వర్కింగ్ అయితే సేమ్ ఒకటే, వీటి సైజులో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మనకు అక్కడ కావాల్సిన స్పేస్ని బట్టి దీన్ని మనం ఏది కావాలంటే అది యూజ్ చేస్తాం. ఇది కూడా ఈ బెల్ట్ మోటార్ బెల్ట్స్ అనమాట. ఇవి కూడా ఇటువంటి థర్మల్ స్లీవ్ అనమాట. మనం యూజ్ చేసే ప్రాజెక్ట్లో అవసరం గురించి మనం ఉపయోగిస్తాం అనమాట. ఆ సైజులు అనమాట. అందులో ఇవి పీసీబీ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ అనమాట, జనరల్. ఫ్రెండ్స్, ఈ కాంపోనెంట్స్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.